హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక పేదవాడైన నందనుని కథని చెప్పాలి అని అనుకుంటున్నాను. అతనికి దానం చేయాలి అనేసి అని అనిపిస్తుంటుంది అనమాట. అతను ఎలా దానం చేస్తాడు, దేన్ని దానం చేస్తాడు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. నేను చెప్పే కథలో కానీ ఎందులో అయినా అక్షర దోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. దేవాలయములకు వీధులకు దానం చేయాలంటే మంచి మనసు ఉండాలి. వేదాద్రిపురంలో ఉండే నందనుడు తనకు డబ్బు లేదని బాధపడేవాడు. డబ్బు సంపాదించటానికి న్యాయ మార్గంలోనే అనేక చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు వాడు హనుమంతుని గుడివైపు వెళుతుండగా ఓ ధనవంతుడు అన్నదానం చేస్తూ కనపడ్డాడు. ఎంతోమంది భక్తులు వరుసలో నిలబడి ఆయన అందించే భోజన పళ్ళాలను ఆనందంగా అందుకుంటున్నారు. నందనుడు కూడా గుడిలోనికి వెళ్ళి వరుసలో నిల్చుని ఒక పళ్ళెం తీసుకున్నాడు. భోజనం తింటుండగా చుట్టుపక్కల వాళ్ళు దాత గురించి పొగడడం వినిపిస్తుంది. డబ్బున్నా పెట్టే మనసు ఉండాలి కదా, ఈయన చాలా మంచివాడు, కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టాడు అని దీవిస్తున్నారు. ఆ మాటలు వింటున్న నందనుడికి తనకు కూడా డబ్బు ఉంటే తను కూడా అన్నదానం, ధార్మిక కార్యక్రమాలు చేసి ఉండేవాడిని కదా అనుకున్నాడు మనసులో. ఇతరుల పొగడ్తల కోసం కాకపోయినా నా సంతృప్తి కోసం ప్రజలకు ఏదైనా సాయం చేసేవాడిని. కానీ నా సంపాదన జీవితాన్ని నెట్టుకురావడానికే సరిపోతుంది. అలాంటిది దాన ధర్మాల గురించి ఆలోచించే స్తోమత నాకు లేదు అనుకొని నిట్టూరుస్తూనే తినడం ముగించాడు. ఒకరోజు ఆ గుడికి సోమయాజులు అనే ప్రవచనకర్త వచ్చాడు. అనేక ఆధ్యాత్మిక విషయాలు బోధించసాగాడు. ఆ రోజు నందనుడి పుట్టినరోజు కావడంతో దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న ప్రవచన కార్యక్రమంలో కూర్చున్నాడు. ప్రవచనకర్త సోమయాజులు గారు ప్రసంగాలలో దానగుణం గురించి వివరించాడు. ప్రసంగం అంతా అయిపోయాక నందనుడు ఆయన దగ్గరకు వెళ్ళి వినయంగా నమస్కరించి పరిచయం చేసుకొని, తమరు దానగుణం గురించి చాలా గొప్పగా వివరించారు. కానీ దాన ధర్మాలు చెయ్యాలంటే ధనం ఉండాలి కదా, కేవలం ధనవంతులు మాత్రమే దాన ధర్మాలు చేయగలుగుతున్నారు. నా బోటి డబ్బు లేని వారి సంగతేమిటి? దానం చెయ్యాలని ఉన్నా ధనం లేక దానం చేయలేకపోతున్నాను అన్నాడు నందనుడు. దానికి సోమయాజులు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పాడు. చూడు నాయన, దానం చెయ్యాలంటే కేవలం డబ్బు మాత్రమే ఉండాలని లేదు. భగవంతుడు కొందరికి డబ్బు, ఇంకొందరికి విద్య, ఒక్కొక్కరికి ఒక్కోటి ఇస్తాడు. ఇలా ఇచ్చిన వాటిలో ప్రజలకు ఏం పనికొస్తాయో వాటిని దానం చేయాలి. భగవంతుడు నీకు మంచి మనసు, ఆలోచనలు ఇచ్చాడు. అదే నీ దగ్గర ఉన్న ధనం. శక్తి మేర ఇతరులకు సాయపడే ధనం ఇచ్చాడు. నీకు ఇచ్చిన ఆ ధనాన్ని నువ్వు ఎలా ఉపయోగించాలో బాగా ఆలోచించి చూడు, నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వు కూడా సమాజంలో గొప్ప దాతగా పేరు తెచ్చుకుంటావు అన్నారు సోమయాజులు గారు. ఉదాహరణకు, ఏదైనా ఆసుపత్రికి వెళ్ళి తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగికి నీకు చేతనైనంత సాయం చెయ్యి. సాంత్వన కలుగజేసే 4 మంచి మాటలు చెప్పు. దానిని మంచి మాట దానం అనొచ్చు. పేద పిల్లలకు నీకు వచ్చిన చదువు చెప్పు. అది విద్యాదానం అవుతుంది. నీకు చదువు వచ్చు కాబట్టి భాగవతం, రామాయణం వంటి పుస్తకాలు బాగా చదువుకొని వాటిలోని విశేషాల్ని ఏ దేవాలయంలోనో వృద్ధాశ్రమాల్లోనో చెబితే అది పురాణ ప్రవచనం దానం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటికి ధనం అక్కర్లేదు. కేవలం నీ ఆలోచనలు, మంచి బుద్ధి మాత్రమే చాలు. ఇంకా ఆలోచిస్తే ధనం లేకుండా చేసే దానాలు నీకు స్ఫురించవచ్చు. ఇలా నువ్వు నేను చెప్పినవన్నీ చేస్తుంటే నీ మంచితనం గమనించిన ఎవరైనా ధనవంతులు నీకు కొంత ధన సాయం చేయవచ్చు. నేను చెప్పేదేమిటంటే,
నువ్వు చేసే ఈ మంచి పనులకు ధనంతో ముడిపెట్టకు, ఆలోచించు అని వివరించాడు ప్రవచనకర్త. ఆయన చెప్పిన మాటలు విన్నాక నందనుడిలో ఓ విధమైన చైతన్యం వచ్చింది. ఆయన చెప్పినట్టు తనకు తెలిసిన విషయాల్లో, చదువులో కృషి చేస్తూ అవసరం ఉన్నవారికి, ఇంకా తనకు తెలిసిన వృద్ధాశ్రమాల్లో, దేవాలయాల్లో తను నేర్చుకున్నవి బోధిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని మంచితనం చూసి మంచి జీతంతో తన కార్యాలయంలో నందనుడికి ఉద్యోగం ఇచ్చాడు ఓ ధనవంతుడు. అంతేకాకుండా తాను చేసే సేవా కార్యక్రమాలకు ధన సాయం కూడా చేసేవాడు. మనం మంచి పనులు చేస్తుంటే మనకు మంచి జరిగి తీరుతుంది. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ రోజుకి స్వస్తి.